తెలియదు, చూడాలి. ఇప్పుడు ఎక్కువ మన సినిమా వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో కూడా అప్పుడప్పుడు ఈ బాధ దొరుకుతూ ఉంటాయి. మన పోలీస్ స్టేషన్ ఇద్దరు బంజారా హిల్స్ లేదా మధురానగర్, అంతే కదా, ఇటు లేదా అటు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక చొరవ తీసుకుంటే ఏదో రకంగా రీచ్ అయితే మస్తు తలకాయలు వేస్తాయి తెలుసా. ఒక్కటి కాదు, రెండు కాదు, వరుస పెట్టి పెద్ద ఆపరేషన్ ఇది చెప్పాలంటే. చాలా సింపుల్. అండ్ ఇప్పుడు మనం తీసే వీడియో వల్ల ఈ ఇన్స్టా, నేను ఇప్పటికీ చాలా మంది దగ్గర చెప్పా ఈ టాపిక్, అయినా ఇన్స్టాలో ఇంకా ఉంది వాళ్ళ, అంటే ఎక్కువ రీచ్ అవ్వట్లేదేమో, అది తెలియాలి. ఏమో రీచ్ అయినా అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ వీడు అమ్మకపోయినా సరే రెస్పాన్సిబుల్గా ఒకప్పుడు అమ్మిన డేటా పోలీసులకు ఇచ్చినా చాలు, వాళ్ళు వెళ్తారు, అపార్ట్మెంట్కి వెళ్తారు, వాడిని పట్టుకుంటారు. ఎవడెవరిని కొట్టరు మా, వీళ్ళంతా బాధితులే. నువ్వు పెడ్లర్ అయితే ప్రాబ్లం, పెడ్లర్గా మారినా కూడా వీళ్ళు నిన్నేమనరు. సో తెలుసో తెలియక, అంటే వెళ్ళేదారిలో ఇప్పుడు నువ్వు ఏంటిది పాల ప్యాకెట్లకు వెళ్తున్నా, నీకు ఏమైనా కావాలంటే మాకోటి అని ముగ్గురు కలిసి చెప్తారు. ఒకరు వెళ్తున్నప్పుడు తప్పు లేదు. టిఫిన్కి వెళ్తున్నా ఎవరికైనా కావాలంటే నలుగురు 4 ఆర్డర్లు చెప్తారు, తేవచ్చు, తప్పు లేదు. నువ్వు గంజాయికి వెళ్తున్నప్పుడు కూడా నలుగురు 4 ఆర్డర్లు చెప్పావు కదా, అక్కడ తప్పు అది. ఎట్లా వెళ్తున్నావు కదా మాకు అంటే అది తప్పు. సో తెలుసో తెలియక చేసాడు అనుకుందాం, కానీ ఈ అమ్మేవాడు ఉంటాడు కదా, వాడు డేంజర్. వాడు ఎంతమందికి అమ్ముతున్నాడో వీళ్ళు పట్టుకుంటారు. అట్లా ఒకేసారి స్టింగ్ ఆపరేషన్ చేస్తే నాకు తెలుసా స్మాష్ చేయడానికి పెద్ద టైం పట్టదు, చాలా సింపుల్గా తీసేయచ్చు. కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్ డేటా? ఇవ్వాలి రెస్పాన్స్. మరి నువ్వు ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నావు, అంత రెస్పాన్సిబుల్ ఉంటే అసలు యాప్లో పెట్టి అమ్మరు కదా. డేటాలు ఇవ్వకపోతే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, అప్పుడు నీ యాప్ని సీజ్ చేయాలి. బికాజ్ నువ్వు అమ్మేది